హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక 7 years ఓల్డ్ హౌస్ అనమాట. రెడీ టు మూవ్ హౌస్. ఓనర్స్కి జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల, వాళ్ళు గచ్చిబౌలిలో జాబ్ రావడం వల్ల వీళ్ళు ఇక్కడ రెంట్కి ఇచ్చేసి అక్కడికి వెళ్ళారనమాట. వీళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రాపర్టీ కొనడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేయడం జరుగుతుంది. మంచి లొకేషన్లో ఉన్న హౌజు, చుట్టూతో మంచి ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి, అలాగే హౌజెస్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేజ్ హౌస్ 166 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. ఇది 166 స్క్వేర్ యార్డ్స్. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేజ్ హౌస్ ఫేజింగ్ మనకి చూడొచ్చు, 30 feet రోడ్ అయితే ఉంటుంది. మీరు రోడ్ ఇదన్నమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అనమాట. 7 years ఓల్డ్ హౌస్, చాలా నీట్గా అయితే ఉంది. దీని యొక్క అన్ని డీటెయిల్స్ చెప్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే వస్తుంది. ఓనర్ నెంబర్ కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను. దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి రోడ్ ఉంటుంది, అంటే వీధి పోటు ఉందన్నమాట హౌస్కి. కొంచెం అది చూడండి. ఇది మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ అనేది ఉంటుంది. పార్కింగ్ ఏరియా అనేది మనం కవర్ చేస్తున్నాం చూడండి. 1 కారు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. పైకి వస్తే మనం టెర్రస్కి వెళ్తాం అనమాట. స్టెప్స్ పక్క వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 2 BHK హౌస్. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూశారు కదా. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మనం టోటల్గా చూపిస్తాను నేను. 2 BHK హౌస్, 2 bedrooms, హాల్, కిచెను, మనకి పూజా రూమ్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్ సీలింగ్ ఉందండి. 7 years ఓల్డ్ హౌస్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్ ఏరియా కూడా నేను కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్ ఏరియా వచ్చేసరికి ఇలా ఉంది. ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ వచ్చేసరికి స్పెషల్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అనమాట. బ్యాక్ సైడ్ డోర్ నుంచి మనకి అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారనమాట. ఇది మనకి బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి లాక్ వేసి ఉంది. దీంట్లో ఓనర్ సామాన్ ఉండడం వల్ల లాక్ వేసి ఉందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది చూశారు కదా. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా స్పేసియస్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్. వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1 crore కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో అంతే మాట్లాడుకోవచ్చు. అలాగే ఓనర్ నెంబర్ వచ్చేసరికి నేను వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ టెరెస్ ఏరియా చూపించి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి కమిషన్ లేకుండా అయితే వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీ దగ్గర నుంచి మేము ఆశించేదల్లా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి ప్రాపర్టీ దొరుకుతుంది. అలాగే ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మంచి ఏరియాలో అయితే హౌస్ అనేది అయితే ఉందన్నమాట. ఒక వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. 7 years ఓల్డ్. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈజీగా. 1 crore చెప్తున్నారు, నెగోషియబుల్గా చెప్తున్నారు. ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. 166 గజాలు, ఈస్ట్ ఫేజు, వీధి పోటు అయితే ఉంది. చూసుకోండి. చూశారు కదా. మీరు హౌస్ చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని మీకు నచ్చిన తర్వాత టోకెన్ అమౌంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.